వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 7వ అధ్యాయము విజ్ఞాన యోగము లేదా జ్ఞాన విజ్ఞాన యోగము. 3వ శ్లోకము, శ్లోక నెంబర్ 3. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాన్ వేత్తి తత్వతః. తాత్పర్యం: వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు, మరియు పరిపూర్ణ సిద్ధి సాధించిన వారిలో ఎవరో ఒక్కరు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకుంటారు. ఈ శ్లోకంలో సిద్ధి అన్న పదం పరిపూర్ణత కోసం వాడబడింది. ఈ పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. సిద్ధి అన్న పదానికి అలౌకికమైన శక్తుల సంపాదన, పనిలో సాఫల్యము, విజయము, నిపుణత, నెరవేర్చుట, ఏదైనా సమస్యకి పరిష్కారం, వంట లేదా ఏదైనా పని పూర్తి, స్వస్థత, లక్ష్యాన్ని చేరుకొనుట, పక్వమునకు వచ్చుట, అత్యున్నత సుఖము, మోక్షము, అసాధారణమైన నైపుణ్యము, పరిపూర్ణత అనేక అర్థాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సిద్ధి అన్న పదాన్ని ఆధ్యాత్మికతలో పరిపూర్ణత అన్న అర్థంలో వాడుతున్నాడు. ఇంకా ఇలా అంటున్నాడు: అర్జున, అసంఖ్యాకమైన ఆత్మలలో అతి కొద్ది వాటికి మాత్రమే మానవ దేహం లభించింది. మానవ జన్మ పొందిన వారిలో కొద్ది మంది మాత్రమే పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తారు. పరిపూర్ణత సాధించిన ఆ జీవాత్మలలో కూడాను నా సర్వశ్రేష్టమైన స్థాయిని మరియు దివ్య మహిమలను ఎరిగిన వారు చాలా అరుదు అని. ఆధ్యాత్మిక సాధనలో పరిపూర్ణత సాధించిన జీవులు ఎందుకు భగవంతుడిని గురించి యథార్థంగా తెలుసుకోలేరు? ఇది ఎందుకంటే భగవంతునిపై భక్తి లేకుండా ఆయన గురించి తెలుసుకోవటం కానీ ఆయన్ని గ్రహించటం కానీ సాధ్యం కాదు. కర్మ జ్ఞాన హఠయోగులు లేదా ఇతర మార్గ ఆధ్యాత్మిక సాధకులు ఆయా సాధనతో పాటుగా భక్తిని కూడా జోడించకపోతే భగవంతుడి గురించి తెలుసుకోలేరు. భక్తి రహితంగా ఆధ్యాత్మిక పురోగతి కోసం పాటుపడేవారు భగవంతునిపై సిద్ధాంతపరమైన జ్ఞానానికే పరిమితమైపోతారు. వారికి పరమసత్యము యొక్క వాస్తవిక అనుభవపూర్వక విజ్ఞానం లభించదు. చాలామంది మనుష్యులలో కొద్ది మందికి మాత్రమే తాను యథార్థముగా తెలియను అని చెప్పిన పిదప శ్రీకృష్ణుడు ఇక తన ప్రాకృతిక అంటే భౌతిక మరియు దివ్య శక్తుల గురించి చెప్పబోతున్నాడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: అమాంగ్ ది thousands of persons, hardly one strives for perfection, and among those who have achieved perfection, hardly one knows me in truth. The word Siddhi has numerous connotations and meanings. A few of them are attainment of supernatural power, accomplishment, success, performance, fulfillment, solution of a problem, completion of a task, healing, hitting the mark, maturing, supreme felicity, beatitude, an unusual skill or faculty, perfection. In this verse, Sri Krishna has used the word Siddhi for perfection in the spiritual path. He says only a tiny portion of the innumerable souls are fortunate to get a human birth. Among them, only a minuscule strive for spiritual perfection, and even among those perfected souls, ones who are aware of my divine glories and paramount position are very rare. How is it that even perfected souls are unable to know God? The reason is, without bhakti or loving devotion, it is not possible to realize the Supreme. Spiritual aspirants of Karma Jnana Hatha Yoga cannot know God unless they include devotion in their practice. Sri Krishna has stated this fact several times in the Bhagavad Gita. Spiritual aspirants who do not include devotion in their sadhana attain only limited theoretical knowledge or jnana, and devoid of vijnana, the experiential knowledge, they are unable to know God or the absolute truth.
Sri Krishna has stated in this verse that only one among numerous humans know him in truth. In the next verse, he moves on to describe the material and spiritual dimensions of his energies. Om Namo Bhagavate Vasudevaya.